హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ డిటిఎస్ సిద్ధు. ఇదేంది రోడ్లోకి వచ్చి పొల్యూషన్ చేసుకుంటా లాక్ చేస్తున్నా అనుకుంటున్నారా? RN5 2020 మన బండికి పొల్యూషన్ అయిపోయి దగ్గర 10-15 రోజులు అవుతుంది. అందుకే ఈరోజు చేయించుకుంటున్నా. ఈరోజు పొల్యూషన్ చేయించుకొని ఒక చిన్న రైడ్ అయితే ఉంది. రైడ్ గూడూరు కాడ సిద్ధల కోన అనే ఒక టెంపుల్ అయితే ఉంది. చాలామందికి అక్కడ నమ్మకం అన్నమాట, వాళ్ళ అనుకున్న కోరికలు తీరుతాయని. అప్పుడు ఆ గుడిని మనం ఎక్స్ప్లోర్ చేసేదానికైతే వెళ్తున్నాం. మన బండి పొల్యూషన్ కూడా వచ్చేసింది. ఇంకా 6 months దాకా పొల్యూషన్ తీసుకోబల్లా. వ్యాలిడ్ ఆన్ 6 months. 2023 February 16th దాకా ఉంది. ఓకే బ్రో, చాలా మంచి వాళ్ళు లెక్క ఉన్నాడు. మనకి 10 రూపాయలు తీసుకోవాలి. మామూలుగా పొల్యూషన్కి 60 రూపీస్ తీసుకునేది. మనకి డిస్కౌంట్ అనమాట, స్పెషల్ డిస్కౌంట్ మనకి. జాక్ పాట్ ఈరోజు 10 రూపాయలు. August 15th లాగైతే తీసాను. చాలా కష్టపడి 2 hours దాకా కష్టపడి లాగైతే తీస్తే నా గోప్రోస్ హ్యాండ్ ఇచ్చింది. SD కార్డు ఉంది కదా, ఖరాబ్ అయిపోయింది. అది తీయంగానే ఫార్మాట్ అని అడిగేసింది. ఇంకా నేను ఏం చేయలేక పోస్ట్లో పెట్టుకొని రీల్స్ పెట్టుకొని ఆగిపోయినా. నేను ఎంత కష్టపడి లాగ్ తీస్తే ఆ రోజు ఫుటేజ్ మొత్తం గోవిందా. అబ్బా నాయన, మళ్ళీ ట్రాఫిక్. మా అమ్మ వాళ్ళు వెళ్ళిపోయినట్టున్నారు ముందు కారులో. ముందు ఫ్యామిలీ వెళ్తుంది, నేను బైక్లో అయితే వెళ్తున్నా లాక్ చేసేదానికి. కార్లో లాక్ చేస్తే అంత కంఫర్ట్ ఉండదని. ఎట్టా మనకి మైక్ కూడా ఉంది కదా, టెస్టింగ్లో ఒక టెస్టింగ్ వీడియో లాగా సరిపోద్ది ఇది. ఎటో మొన్న కూడా లాగ్ ఎటో ఖరాబ్ అయింది కదా, ఇప్పుడు కూడా ఖరాబ్ అయింది అనుకోండి లాగు. మన మెమరీ కార్డ్ అయినా చేంజ్ చేయాలి. ఇంకా తప్పదు. భయంకరమైన వేడి, చెమటలో మళ్ళీ ట్రాఫిక్ మనకి బోనస్. బై ద వే, మన బైక్కి కొన్ని ప్రాబ్లమ్స్ అయితే వచ్చాయి. బ్యాక్ సైడ్ బ్రేక్ పడట్లేదు, అండ్ ఫ్రంట్ ఫోక్సెస్లో రైట్ సైడ్ ఫోక్స్కి ఆయిల్ లీక్ అవుతుంది. ఆయిల్ చేంజ్ ఇవ్వాలి. ఆన్లైన్లో చూస్తే ఏమో ఆయిల్ చేంజ్కి 1200 దాకా అవుతుంది రెండింటికి అనుకుంటున్నా. ఒకటికో రెండింటికో తెలియదు. ముందు గోప్రో అయితే వర్క్ అవుతుంది, అది పర్వాలేదు, బాగానే వర్క్ అవుతుంది ముందుది. ఆ గోప్రోలో అయితే రికార్డ్ చేయట్లా ప్రజెంట్. ఎందుకు చెప్పండి, ట్రాఫిక్ లేదు. మా చూడండి, జేసీబీ కాదు ఇది, దీన్ని ఏదో అంటారు, నాకైతే తెలియదు, గుర్తురా అట్లా సడన్గా. దీని పక్కన నుంచి పోవడం ఇదే ఫస్ట్. ఎంత పెద్దది మొన్న ఈ టైర్ కింద పడితే ఇంకంతే సంగతి. దాని టైర్ అంత ఉందో మన బైక్. అమ్మో నాయన, చూడండి, నేను 2వ స్నానం చేసాను నేను ఈరోజు. వచ్చింది అసలు ముందు ఏం లేదు, ట్రాఫిక్ ఉండేదానికి కూడా పోలీసులు కూడా ఫ్రీగా తరిమేస్తున్నారు ఆడ. అందుకు బళ్ళు ఎందుకని ఆపేస్తున్నారు అర్థం కావట్లే. అబ్బా నాయన, లోపలికి గాలి పోతుంటే ఈ ఎండలో కూడా ఏసీ ఫీలింగ్ వస్తుంది. ఎవరో బాహారం కొడుతున్నారు. ప్రో రైడర్లు వస్తున్నారు అనక. కార్లో హద్దికి పండే చూడండి ఏం చేస్తున్నాడు, ఎంజాయ్ చేస్తున్నాడు వాడు కార్లో నుంచి మనల్ని వ్యూ చూస్తూ. మొన్న August 15th ఇక్కడ జేసీబీలు ఉన్నాయి. ఇందాక మనం ట్రాఫిక్లో చూసాం కదా, లెంత్ బాగా పొడుగ్గా వస్తుంది. ఆ జేసీబీలు 2 ఇక్కడ పెట్టి జెండా ఎగరేశారు. హైలైట్గా ఉన్నింది. అది కూడా రికార్డ్ చేశాను. కాకపోతే ఎంత బాగా రికార్డ్ చేస్తే అంతే బాగా మన గోప్రో హ్యాండ్ ఇచ్చింది మనకి. మా ఫ్రెండ్ అయినా తీసి ఉండాలి దాన్ని. చాలా బాగా అసలు షాక్ నేను. క్రెయిన్స్తో కూడా జెండా ఎగరేశాడు. మన మోడీ మాట ప్రతి ఒక్కరికి బాగా రిసీవ్ చేసుకుంటారనమాట. మోడీ చూడండి, MG షోరూమ్ ఇది. నేనైతే ఇది చూడడం ఫస్ట్ టైం పెట్టినప్పటి నుంచి. చాలా బాగా పెట్టారు. హైవేలో చాలా వెహికల్స్ షోరూమ్స్ అయితే ఉన్నాయి. నిసాన్ ఉండాలి, ఫోర్డ్ ఉండాలి. అది ఫోర్డ్ అనగానే వచ్చేసింది. హోండా ఉంది, MG ఉంది, కియా ఉంది. ఇదండి హోండా, ఫోర్డ్,
ఫోర్డే వోల్స్ వ్యాగన్ 2 సర్వీసెస్ ఒకటే ఇక్కడ. ఫోర్డు బళ్ళు కూడా ఒకరే అనుకుంటా. ఏం టెంపుల్ ఇది? టెంపుల్ పేరేంది? జైన్స్ టెంపుల్ అంటే ఇది. ఇప్పుడు దా పోలాను దీనికి. ఇదిగోండి అక్షర. ఇక్కడ నేను 3 months కోచింగ్ తీసుకున్నా. ఇదిగోండి అక్షర. లోపలికి వెళ్తే వెనక సోమా ఇన్స్టిట్యూట్స్ ఉంటుంది. చాలా బాగా చెప్తారు. దగ్గర 3 months బస్సులో డైలీ వచ్చాను నేను. మా సార్కి ఫోన్ చేయాలి ఏదో ఒక రోజు ఫ్రీ టైం చూసి, సార్ ఎట్టున్నారు సార్ అని. మన షార్ట్స్ వీడియోస్లో మన బండి 5th గేరు టాప్ స్పీడ్ టెస్ట్ చేసాం. ఇక్కడే మెయిన్ గేట్ అనమాట, కృష్ణపట్నం పోర్టు ఏదో ఇది. లైట్ హౌస్ ఉన్నట్టుంది మధ్యలో అది. ఇదండి కాఫీ డే, కేఫ్ కాఫీ డే నుంచి గూడూరు 9 kilometers ఉంది. స్క్రీన్ షాట్ మీద వేస్తాను వెళ్ళాల్సిన లొకేషను. టోటల్ లెఫ్ట్ 65 kilometers, చెన్నై స్ట్రైట్ 134 kilometers, రైట్ గూడూరు. షిట్, అది నేను ఇందాక చూడలాడ. ఇంకోటి ఏదో చదువుతున్నా. ఇది గూడూరు ఎంట్రన్స్ అనమాట, మెయిన్. ఎక్కడ అవుతుంది ఇదంతా? లేదా మొన్నట్లాగా హ్యాండ్ వేస్తుందా? భయంగా ఉంది నాకు కదా. గోప్రో మెమరీ కార్డు ఫాల్ట్. గోప్రో ఫాల్ట్ అయి ఉండదు, ఎందుకంటే చాలా వీడియోస్ రికార్డ్ చేస్తున్నాను నేను గోప్రోలో. గోప్రో బగ్ అయి ఉండదు, ఇది మెమరీ కార్డే అనుకుంటున్నా. మెమరీ కార్డు రీసెంట్గా మార్చా నేను. 32 GB నుంచి డైరెక్ట్ 128 GBకి అప్గ్రేడ్ చేశా. ఎంట్రన్స్లోనే రాయల్ ఎన్ఫీల్డ్ షోరూమ్ ఉంది. మారుతి సుజుకి రునా, మారుతి సుజుకి, హోండా, రాయల్ ఎన్ఫీల్డ్. హోండా అయితే 2 ఉన్నాయి ఎంట్రన్స్లోనే, గూడూరు ఎంట్రన్స్లోనే. యమహా కూడా పక్కనే ఉంది. టీవీఎస్ 5 షోరూమ్స్ ఉన్నాయి, బైక్ షోరూమ్స్. ఇక్కడ చూడండి సుజుకి ఉంది, బజాజ్ పల్సర్ వాళ్ళది ఉంది. నేను గూడూరుని ఇంత డీటెయిల్గా ఇప్పుడే చూడటం. చాలా అప్డేట్లో ఉంది గూడూరు. అది ఇలాగ చాలా పెద్దది వచ్చేటట్టు ఉంది. కార్ పార్కింగ్ చేసిన దానికి ఎస్ఏ ఫోటో వేస్తా ఉన్నాడు. ఇది గూడూరు మార్కెట్ అనుకుంటా, ఫ్రూట్స్ మార్కెట్ అన్నీ ఉన్నట్టున్నాయి ఇక్కడ. సెంటర్ ఆఫ్ గూడూరుకి వచ్చాం మనం. గూడూరు రైల్వే స్టేషన్కి కూడా వచ్చేసాం. గూడూరు అనుకున్నంత చిన్నదేం కాదు, చాలా పెద్దది లోపల. షిట్, స్ట్రైట్ అనుకున్నాను నేను, లెఫ్ట్కే. గూడూరు నుంచి సెంటర్ దాటాక, రైల్వే స్టేషన్ దాటాక ఒక లెఫ్ట్ డైరెక్షన్ వస్తుంది, లెఫ్ట్ సైడ్ చిన్న బొమ్మతో. ఈ రైల్వే టన్నల్లో పోవాలి మనం. రైల్వే టన్నల్ నుంచి లెఫ్ట్ రైటా? రైట్ ఏం లేదులేండి, లెఫ్టే. లెఫ్ట్ తిరిగాక ఇంకా నేరు తార్ రోడ్డు. ఇంకా రైల్వే స్టేషన్ దాటాక లెఫ్ట్ సైడ్, అక్కడి నుంచి ఇంకా నేరు తార్ రోడ్డు. రైల్వే స్టేషన్ లోపల గూడూరు రైల్వే స్టేషన్, అక్కడ బోర్డు ఉంది. కాళ్ళ నొప్పులు
ఇక్కడి నుంచి అటు పోవాలా, ఇక్కడి నుంచి కూడా స్ట్రైటే. వినాయక బొమ్మలు చేస్తున్నారు. అబ్బా సరిగ్గా తగిలింది కారుకి షాటు. అవును, ఇక్కడ కారుకి తగిలింది కదా, చూద్దాం కదా. అబ్బా ముద్దు పెట్టింది బర్రి. బురద చూడండి. డైరెక్షన్స్ వస్తే ఇంకా కెమెరా ఆన్ చేస్తా. చిన్న వాటర్ బ్రేక్ అయితే ఇప్పుడే తీసుకున్నా. ఇంకా డైరెక్ట్ టెంపుల్ కాడికే. దగ్గర దగ్గర డ్రైవింగ్ స్టార్ట్ చేసి 1 అవర్ అయింది. లెక్క ప్రకారం ప్రతి 1 అవర్కి తీసుకోవడం వాటర్ బ్రేక్ అది చాలా బెస్ట్ అనమాట. ఇక్కడ ఒక ఊరు జంక్షన్ వచ్చింది, ఇది కూడా స్కిప్ చేసేయడమే. లొకేషన్స్ కూడా అదిరిపోయినాయి. అబ్బా నాకెందుకో మైపాడు బీచ్కి వెళ్ళేటప్పుడు ఒక రూట్ వస్తుంది, చెట్ల మధ్యలో పోయేటప్పుడు ఆ ఫీలింగ్ కలుగుతుంది. 2 డైరెక్షన్లు వచ్చాయి, అయినా స్ట్రైటే అండి. నేను డైరెక్షన్స్ ఖచ్చితంగా ఫుటేజ్ ఉంచుతా ఎడిటింగ్లో తీయకుండా. చూడండి మధ్యలో విలేజ్ వచ్చింది. విలేజ్ కాడ నుంచి 2 ప్యాచెస్గా ఇట్లా డివైడ్ అయింది రోడ్డు. మేము రైట్ అయితే తీసుకున్నాం. స్ట్రైటా లెఫ్టా? స్ట్రైట్. ఆంజనేయ స్వామి విగ్రహం ఉంది, ఆడ నుంచి ఆర్చ్ ఒకటి కనిపిస్తుంది. ఆర్చ్లో ఒక 3 కూర్చో ఉన్నారు. ఇదే ఎంట్రన్స్ గుడికి. అదే తార్ రోడ్లో వస్తుండగా మీకు కనిపిస్తుంది. కరెక్ట్గా మనం గుడి ఎంటర్ అయ్యే టయానికి గోపురంలో ఛార్జింగ్ అయిపోయినట్టు. ఎన్నిసార్లు నొక్కుతున్నా గోపురం అనవట్లా, చెక్ చేయాలి, బ్యాటరీ అయిపోయినట్టుంది. ఇక్కడికి రాగానే గుడి ఎంట్రన్స్ అట్టి నుంచి ఉంటుంది. చిన్న గోపురంలో రికార్డ్ చేస్తున్నా, పెద్ద గోపురంలో ఛార్జింగ్ అయిపోయింది. కారు ఇక్కడ పార్క్ చేసాం, నా బైక్ అక్కడ పార్క్ చేసా. అది సిద్ధల కోన అని ఉంది చూడండి, పైన ఎంట్రన్స్ ఆర్చ్లో 3 ఉన్నారు. అదే కొండ. కరెక్ట్గా గోపురం హ్యాండ్ ఇచ్చింది రాగానే. ఎంట్రన్స్లో ఆన్ చేస్తుంటే ఆన్ కావట్లా, ఛార్జింగ్ అయిపోయింది అనుకుంటా. ఇల్లులోకి అయితే ఎంటర్ అవుదాం. పెద్ద గోపురం అయితే హ్యాండ్ ఇచ్చింది మనకి, టెంపుల్ అనుకుంటా. అనేక దంతం భక్తానాం ఏ బ్రాహ్మణ ఉపహాసతే అటమనేకావాన్ కామకామాయ నృత్యం కామేశ్వరోపై శ్రీరనుదదాతు ఉపేరాయ వై శ్రీరనాయ. మనకి ఈ గుళ్ళో అయితే దర్శనం అయిపోయింది. జుట్టు హెల్మెట్ పెట్టుకుని గజిబిజి అయిపోయింది, పట్టించుకోబాకండి జుట్టుని. ఇప్పుడు ఇక్కడ ఉంది కదా, ఇది మెయిన్ గుడి. అసలు ఇక్కడికైతే పోదాం. కాకపోతే అందరు వచ్చినప్పుడు ఈ గుడిలో అయితే ఫస్ట్ దర్శించుకుంటారు, తర్వాత ఈ గుడికి అయితే వస్తారు. గుడి పరిగి పరిగి ఈ గుడిలో డైరెక్ట్ కార్ వేసుకొని వెళ్ళొచ్చు, వే అయితే ఉంది. నేను నా బండి నీడకి ఇక్కడ పెట్టున్నా. చూడు వస్తే అది ఆన్లో ఉంది. నువ్వు వస్తావు రేపు యూట్యూబ్లో. హాయ్ చెప్పు, ఈ చేత్తో చెప్పు. నమస్తే చెప్పు, నమస్తే చెప్పు, నమస్తే చెప్పు. సబ్స్క్రైబ్ చేయమని ఛానల్ని. అది మా సబ్స్క్రైబ్ చేయమని చెప్తున్నాడు, వాడికి నోట్ దొరకలేదు.
ఉందండి. ఇప్పుడే మనం అక్కడ కింద నుంచి ఇలా పైకి వచ్చాము. వచ్చే దారిలో మనకి శివుడి విగ్రహం కూడా ఉంది. ఇది పైకి వచ్చాక మెయిన్ గుడి ఎంట్రన్స్ అయితే ఉంటుంది. ఇది గుడి మెయిన్. గుడి పైకి కూడా వెళ్ళొచ్చు. ఇక్కడ వే ఉంది. ఇదండి చూడండి. చిన్నాయన నవనాథ సిద్ధేశ్వర స్వామి వాళ్ళు ఎప్పుడూ నిరంతరం తపస్సులో ఉంటారు. ఆ తపస్సు శివుని గురించి ధ్యానం చేసేటువంటి సిద్ధ పురుషులు. అయితే వాళ్ళు చేసే తపశ్శక్తి అంతా లోక కళ్యాణం కోసం వినియోగపెడతారు. వాళ్ళు సర్వసంగ పరిత్యాగులు. వాళ్ళకంటూ కోరిక అనేది లేదు. అటువంటి దివ్య స్వరూపులు వాళ్ళు 800 సంవత్సరాల క్రితం ఇక్కడ తపస్సు చేసుకుంటూ ఉంటే ఆ సారంగధరుడు అని ఆయన గిరిజనుడు ఇక్కడ వేట కుక్కలతో వేటాడుకుంటూ జీవనోపాధి కొనసాగిస్తూ ఉండేవాడు. ఒకరోజు ఆ వేట కుక్కల కంట కుందేలు కనపడుతుంది. కుందేలుని కనుక్కొని వెంబడిస్తాయి. స్వామి సన్నిధికి వచ్చి కుందేలు కూర్చుంటుంది. కుక్కలు కూడా దాన్ని వెంబడి వచ్చి స్వామి దర్శనం అయ్యేతలకి వైరవర్గం లేకుండా మిత్రత్వంతో హాయిగా ఒకదాని పక్కన ఒకటి కూర్చొని సేద తీర్చుకుంటూ ఉంటాయి. ఆ గిరిజనుడు కుక్కలు ఏమైపోయినాయి, కుందేలు ఏమైపోయినాయి ఆ చెట్టు పుట్ట ఎదికి లాస్ట్కు ఈ బండకాడికి వచ్చి చూసేదానికి కుక్క కుందేలు ఒకదాని పక్కన ఒకటి కూర్చొని ఉంటాయి. వాళ్ళు తపస్సులో ఉంటారు. తర్వాత ఇదేంది విచిత్రంగా ఉన్నది, వీళ్ళు సామాన్య మానవ మాత్రులు కాదు, ఏ దైవాంశ సంభూతిలో ఇక్కడికి వేయించేసినట్టుండవు. మన పూర్వజన్మ సుకృతం కొద్దీ వీరి దర్శనం కలిగింది. వీరి పాదాలు వదలకూడదనే భావనతో ఆయన కూడా పద్మాసనం వేసి కూర్చుంటాడు. తర్వాత వాళ్ళు తపస్సులు వంచి మేల్కాంచిట్టు చూసేసరికి అన్నపానీయాలు లేక స్పృహ తప్పి పడి ఉంటాడు. వాళ్ళు కరుణామూర్తులు కాబట్టి ఆ దృశ్యాన్ని చూసి వాళ్ళు మనస్సు ద్రవించి వారి కమండలంలో నీళ్లు అభిమంత్రించి పైన జలకరిస్తే అప్పుడు శక్తి వచ్చి కళ్ళు విప్పి చూస్తాడు. ఎవరినైనా ఎక్కడికి వచ్చినా ఏమిటి అని చెప్పంటే ఇట్లా వేట కుక్కలు తీసుకొని వేటాడుకుంటూ
ఉన్నాను. కుందేలు ధరం కొన్ని కుక్కలు రావటం, వాటిని ఎత్తుక్కుంటూ నేను రావటం, మీ దర్శనం కలిగేది మొదలుకొని నాకు ఇల్లు వాకిలి భార్య బిడ్డలు వద్దనిపిస్తుంది, మీ పాద సేవ చేసుకుంటూ ఇక్కడనే ఉంటాము అని చెప్పేసి సారంగధరుడు అంటాడు. నాయన ఇంకా కొద్ది రోజులు నువ్వు గృహస్థ ధర్మాన్ని పాటించు, తర్వాత మా సన్నిధికి వస్తావు, నీకు ముక్తిని ప్రసాదిస్తాం, పూర్వ జన్మలో నీకు వాగ్దానం చేసి ఉన్నాం, ఆ కారణం చేత మా దర్శనం లభించింది. ప్రస్తుతం నీవు ఇంకా కొద్ది రోజులు ఆగాల్సి వస్తుంది. మేము ఇక్కడ తపస్సు చేసేది ఎట్టి పరిస్థితుల్లో కూడా లోకానికి తెలియపరచకూడదు, నీలో రహస్యంగా ఉంచుకోనాయనని చెప్పి ఇది మొదలుకొని ఈ జీవహింస మానేసి మేము చెప్పినట్టు శేష జీవితాన్ని కొనసాగిస్తూ ఉండని అతనికి మంత్రోపదేశం చేసి ఆయన్ని పంపిస్తాం. ఆయన ఇంటికి పోయి ఒక సాధు పొంగవడాలు మారిపోతాడు. ఈ జీవహింస చేయటం కానీ వేటాడటం కానీ ఇట్లాంటి ఎంత మానేసి ఒక సాధు పొంగవడ కాషాయ వస్త్రాలు ధరించి విభూతి ధారణ చేసి రుద్రాక్షమాల వేసి ఓం నమ శివాయ అని చెప్పేసి వారి నామాన్ని స్మరించుకుంటూ శ్రీ నవకోటి సిద్ధేశ్వర స్వామిని నమః, శ్రీ నవనాథ సిద్ధేశ్వర స్వామిని నమః అంటూ వారి శిలలు రెండు నట్టింటి పెట్టుకుని ఎప్పుడు ధ్యానంలో ఉంటూ వచ్చినాడు. ఆ సారంగా ఇంట్లో వాళ్ళు ఈదులో వాళ్ళు ఇదేంది అడవికి పోయి ఇచ్చిన తర్వాత ఒక సాధు పొంగవడాల తయారైనాడు, ఇదేందా భజిస్తాను అని అతన్ని తండాలుగా అందరూ వచ్చి చూసిపోతూ వస్తుంటారు. మనలాంటి వాళ్ళు కొంతమంది ఇతను మొన్నటిదాకా వేటాడుకొని జీవనం చేసేటువంటి వాడు ఇంత సడన్గా ఒక సాధు పొంగవడాలు ఎట్లా మారినాడు, ఇదంతా బూటకం, ఇతను ఎక్కడన్నా హత్యన్న చేసి ఉంటాడు, దోపిడీ అన్న చేసి ఉంటాడు, దాన్ని కప్పిపుచ్చుకునేదానికి ఇతను ఈ వేషాలు వేసి ఈ నాటకాలు ఆడుతున్నాడు అని మనలాంటి వాళ్ళు అనుకుంటుంటే ఆ నోట ఈ నోట అది ఊరంతా పాకిపోయి మునిసేపు దాకా పోతుంది. పని బాట లేకుండా సాధువుగా మారినాడు అంటే ఆయన తలాలను పంపించి ఆ సారంగధరుడు కచేరీలోకి రాక్కలమ్మంటాడు. అప్పుడు ఆయన తీసుకొచ్చి కచేరీలో నిలబెడతారు. ఏమిరా నువ్వు పెద్ద సాధు పొంగడమైన వెంటనే ఏంది కారణం, ఎక్కడ దోపిడీ చేసినావు, ఎక్కడ హత్య చేసినావు అని గట్టిగా వార్నింగ్ ఇస్తాడు మునిసి. స్వామి నేను వేటకని పోయినాను, ఒక అడవి ప్రాంతంలో ఒక కొండ యందు ఒక తట్టు బండ కింద శ్రీ నవకోటి సిద్ధేశ్వర స్వామి, శ్రీ నవనాథ సిద్ధేశ్వర స్వామి అనే సిద్ధ పురుషులు యోగ పొంగు తపస్సు చేసుకుంటూ వారి యొక్క దర్శనం కలిగింది, వారి యొక్క అనుగ్రహంతో వారి యొక్క ఆశీర్వాదంతో నాలో మార్పు కలిగింది, నేను ఎక్కడ దోపిడీలు హత్యలు చేయలేదు అని చెప్తాడు. అయితే వారు ఎక్కడ వేయించేసి ఉన్నారు చూపెట్టు, మేము కూడా సేవించుకుంటామని ఆయన అంటాడు. వాళ్ళు ఉండే ఉనికిని నేను ఎట్టి పరిస్థితుల్లో చెప్పను, వారు చెప్పొద్దన్నారు అని చెప్తాడు. అటైతే నీ మాటలు నేటి మూటలు, నువ్వు యథార్థం చెప్పండి, ఇక్కడి నుంచి కదిలేదానికి లేదని చెప్తాడు. అప్పుడు స్వామి ఇంత గట్టి నిర్ణయం తీసుకున్నారు కాబట్టి నేనేమైపోయినా పర్వాలేదు, నా భార్య బిడ్డలు అనాథలైపోతారు, వాళ్లకు రక్షణ ఏర్పాటు చేయండి, నేను చూసింది చూసినట్టు చెప్తానని అంటాడు. ఇదేంద్రబ్బా ఇందాక ఒక రకంగా చెప్పినాడు, ఇప్పుడు ఒక రకంగా చెప్తున్నాడు, ఇందులో ఏదో పరమార్థం పరమరహస్యం ఉంది. ఇతన్ని ఒత్తిడి చేసి ఇతనికి ఏదైనా కీడు సంభవించిందంటే మనమల్ని లోకమంతా ఆడిపోసుకుంటుంది, ఇది మనకెందుకు వచ్చిన గొడవ అని చెప్పి ఆ రోజు వెంకటగిరి రాజా వారి విలాక ఈ సైదాపురం పిరక వాళ్ళ పరిధిలో పరిపాలనలో ఉంటారు. అతను పోతే ఉంటూ నవ్వుళ్ళు కట్టుకొని అక్కడ ఉంటారు. ఆడికి ఈ వార్త పంపిస్తారు, మా ఊళ్ళో ఒక వింత జరుగుతుంది, మీరు వచ్చి విచారించాల్సింది అంటే ఆ రాజుగారు సపరివార సమేతుడై వచ్చి, నాయనా సారంగా ఎక్కడ చూసినావు ఆ దైవాంశ సంబూతుల్ని చెప్పినట్లయితే మేమంతా కూడా వారిని దర్శనం చేసుకుంటాం, నీతోనే అంతరించిపోకూడదు నాయన, వాళ్ళు ఎక్కడ ఉండాలో చెప్పు అంటే, స్వామి నేను అన్నిటికీ రెడీగా ఉన్నాను, చెప్తాను, నాకు చితి పేర్పించండి, చితి మీద కూర్చొని చెప్తాను అంటాడు. అప్పుడు ఆయన పన్నీటితో స్నానం చేసి మంగళ వాయిద్యాలతో గ్రామోత్సవం చేసి గంధపు చెక్కలతో చితిని ఏర్పాటు చేస్తారు. ఆడికి తీసుకొచ్చి వదిలిన తర్వాత చితి చుట్టూ ముమ్మార్లు ప్రదక్షిణ చేసి చితిపైకి కూర్చొని పద్మాసనాసీనుడి
స్వామిని ప్రార్థిస్తాడు. స్వామి, ఒక రాజే నా మీద ఒత్తిడి చేసి చెప్పంటున్నాడు, నేను ఇక తప్పుకునే మార్గం లేదు, నన్ను క్షమించి మీ పాద సన్నిధికి చేర్చుకొని నాకు ముక్తిని ప్రసాదించు స్వామి అని స్వామిని ప్రార్థించుకొని రాజు వంత చూసి పొలాని అడవిలో పొలాని కొండ యందు ఒక చొట్టు బండ కింద శ్రీ నవకోటి సిద్ధేశ్వర స్వామి, శ్రీ నవనాథ సిద్ధేశ్వర స్వామి అనే సిద్ధ పురుషులు యోగ పొంగవులు తపస్సు చేసుకుంటూ వారి యొక్క అనుగ్రహంతో వారి యొక్క దర్శనంతో నాలో ఈ మార్పు కలిగింది. అంతేగాని నేను ఎక్కడ దోపిడీలు హత్యలు చేయలేదు. ఇది యథార్థము. నా భార్యాబిడ్డలు సాక్షిగా, సూర్యచంద్రాదులు సాక్షిగా, నేను కొలిసేని విలవేల్పుల పాదాలు సాక్షిగా ఇది సత్యము, ఇది సత్యము, ఇది సత్యం అని ముమ్మార్లు ప్రమాణకం చేసి ఓం నమ శివాయ అని పంచ ప్రాణాలు పంచభూతాల్లో లీనం చేస్తారు. అక్కడ ఉండే జన సమూహమంతా చిజేధ్వనాలతో దహన క్రియలు పూర్తి చేసి ఆయన చెప్పిన ఆనవాళ్ల ప్రకారం తప్పెట్లు తాళాలు మంది బార్బలంతో చుట్టూ పుట్ట దారి కొట్టుకుంటూ నేరుగా ఈ బండకాడికి వచ్చి చూసేసరికి అక్కడ ఏ క్షణంలో చెప్పినారో ఆ క్షణంలో వీళ్ళు స్వయంభూలుగా శిలామూర్తులుగా మారుతారు. ఇంత దివ్య సంపన్నులు, ఇంత మహిమాన్వితులు ఎక్కడికైనా దృశ్యమైపోవచ్చు. కానీ వాళ్ళు ఆ సారంగధరుడు మాట నిలబెట్టడానికి వాళ్ళు ఈ శిలామూర్తులుగా మారి మనకు ఆనవాళ్ళుగా వాళ్ళు దర్శనం చూపించిన వాళ్ళు ఏమీ లేకుండా పోయిందంటే అతను అబద్ధం చెప్పినట్టు అవుతుంది. కాబట్టి ఆ సారంగధరుడు మాటను యథార్థం చేయాలని వాళ్ళు శిలామూర్తులుగా మారినారు. ఈయనకు గుళ్ళు గోపురాలు కట్టించి ఏదో పూజా పునస్కారం చేస్తామని రాజు సంకల్పిస్తే, నాయన ఏం పర్లేదు, మాకు ఈ బండి ఆవాసం, ఈ పశుపక్షాదులు క్రూరమృగాలు ఏ మా పరివారం, మా ఆడంబరాలు ఆటోపాలు ఏమీ అవసరం లేదు అని చెప్పిన తర్వాత రాజుగారు బండ చుట్టూ వాడ పెట్టి తలుపు దారబంధం పెట్టిస్తాడు. అవి తెల్లారి తలికి తలుపు దారబంధం సైదాపురం చెరువులో పడతాయి. ఏమి స్వామి, మీ రక్షణ కోసం ఏర్పాటు చేస్తే వీటిని తిరస్కరించినారంటే, నాయన నాకు మానవ మాత్రుల కంటే పశుపక్షాదులు క్రూర మృగాలు మా సన్నిధికి వస్తూ పోతూ ఉంటాయి, వాటికి ఎలాంటి ఆటంకం కల్పించకూడదు. కాబట్టి తలుపు దారబంధులు మాకు నిషిద్ధం అంటే ఇప్పటికి కూడా ఆ సాంప్రదాయాన్ని పాటిస్తూ వస్తామను. ఇది స్వామివారి యొక్క ముక్తసరిగా 4 మాటలు. ఇప్పుడు మనం కొండ పైకి అయితే వెళ్దాం. కొండ పైకి అయితే దారి ఉంది, ఇందాక చెప్పాను కదా, ఇదే కొండ పైకి దారి. కొండపైన ఏముంటుంది అంకుల్? శివాలయం. కొండపైన ఇంకొక శివాలయం అయితే ఉంటుంది. ఇదే అండి. కొండ పైన కొండ కింద శివాలయం మాన్యువల్గా మనమే పూజ చేసుకోవాలి. టెంకాయ కొట్టేసి వెళ్ళిపోతారు భక్తులు. పైన శివాలయానికి టెంకాయ కొట్టేసి గేట్లు వేసి అయితే దిగేస్తున్నాం మెట్లు. మామూలుగా మేము వచ్చింది అటువైపు రైట్ సైడ్ నుంచి, మేము ఇటు సైడ్ నుంచి దిగుతున్నాం. ఎందుకంటే ఇటు సైడ్ నుంచి దిగితే మొత్తం గుడిని ప్రదక్షిణం చేసినట్టు ఉంటుంది, అందువల్ల ఇటు సైడ్ నుంచి అయితే దిగుతున్నాం. ఈ వీడియో చాలా లెంత్ అయితే వచ్చినట్టుంది. ఈ వీడియోకి ఎండ్ అయితే ఇచ్చేద్దాం అనుకుంటున్నా. కిందకి దిగి ఈ వీడియోని ఇంతటితో క్లోజ్ చేద్దాం అనుకుంటున్నా. ఇప్పటికే చాలా లెంత్ ఈ వీడియో వచ్చేసింది. నాకు తెలిసి సిద్ధలకు ఉన్న అదే అనుకున్నా, ఏదో వస్తుంది నా వెనకని డౌట్ వచ్చింది, అందుకే ఇసిరేసా. కోతి అంటబడింది నన్ను. ఇక్కడే ఉంటుందా? ఉందండి. ఆ కోతి నా వెనకే ఫాలో చేసిందంట. దొంగ కోతి అది.
నా చేతిలో ఉన్న ఇది పెరుక్కోవాలని చూసింది. సిద్ధలకోన టెంపుల్ గురించి మ్యాక్సిమం డీటెయిల్స్ నేను మీకు అందజేశాను అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అద్దెకి పండా చిల్లరేసాను మా